శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు 2వ నెల 3వ తారీఖు 2024 సంవత్సరం. ఆశేష ప్రజానీకం వివిధ ప్రాంతాల నుంచి మన భూమానందాశ్రమంలో ఇచ్చే ఉచిత వాస్తు సలహాల కోసం విచ్చేసినారు. వారందరి అభిప్రాయాలు, ఉచిత వాస్తు సలహాలు ఎలా ఉన్నాయి, మంచిదా కాదా అనే విషయం వారి మాటల్లో విందాం. నేను కడప నుంచి వచ్చాను. యూట్యూబ్లో చూసి భూమానంద స్వామి దగ్గరికి వచ్చాను. వాస్తు బాగలేదని చాలా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడికి వచ్చాను. స్వామిని కలిశాను. స్వామి ఇది మనం చేసుకోమని అన్ని సలహా ఇచ్చాడు. దాని ప్రకారం చేసుకుంటే బాగుంటుందని చెప్పాడు. చేసుకుంటాను. మేము కడప నుంచి వచ్చాము. స్వామిని కలిసేదానికి వచ్చాము. చాలా రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి చేసుకోవాలనేసి వచ్చాము. ఇప్పుడు అన్ని స్వామి చెప్పిన దాని ప్రకారం చేసుకొని బాగున్నాక మళ్ళీ ఒకసారి వస్తాం. ఆలపేట మండలం కల్లూరు నుంచి వచ్చాను. యూట్యూబ్లో చూసి స్వామి ఆశీస్సులు తీసుకోవాలని ఒకసారి చూపించి ఇంటి సమస్యలు కొద్దిగా ఉన్నాయి, దాన్ని పరిష్కరించుకోవాలని స్వామీజీ కోసం వచ్చాను. కలుస్తాను. మేము తెలంగాణ నుంచి వచ్చాము. కామెడీ జిల్లా, మా ఊరు గుర్జాకుంట. నా పేరు జగన్. భూమానంద ఆశ్రమంలో ఉచిత సలహా తెలుసుకొని వీడియో చూసి వచ్చాము. ఇక్కడికి వస్తే మా ఇంటి ప్రాబ్లంలో వాయువాన మెట్లున్నాయి, దాన్ని తగ్గిస్తూ ప్రవరికోట పెట్టమన్నాడు, లేదా ఆ మెట్టు తీసేసి లోన మెట్టు పెట్టుకోమన్నాడు. అది మాకు మంచి సలహా అనిపించేది. అది చేసుకున్న తర్వాత అందరూ మా లెక్క శుభాన్ని కోరుకుంటూ చెప్తున్నాను. చాలా మంది వచ్చారు, అందరికీ ఉచిత సలహా ఇస్తున్నాడు. ప్రతి నెల 3వ తారీఖు మాత్రం మరొకటి రండి, సలహా తీసుకొని వెళ్ళండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. పల్నాడు జిల్లా నుంచి నర్సాపేట నుంచి వచ్చాను. నేను ఉచిత వాస్తు సలహా కోసం ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం క్లియర్ చేసుకుందని వచ్చాము. స్వామివారు మంచిగా సలహా ఇచ్చాడు. సలహా మాకు నచ్చినది. తప్పకుండా చేసుకొని మరొకసారి స్వామివారిని కలుస్తాం. మేము మదనపల్లి నుంచి వచ్చాము. వాస్తు ప్రాబ్లం చాలా ఉందనేసి మేము మరకశిర ధనంజయ స్వామి దగ్గరికి, అక్కడ మాకు వాస్తు సరిలేదు, ప్రహరీ గోడ అది కట్టుకున్న తర్వాత బాగుంటే మళ్ళీ వస్తాము స్వామి దగ్గరికి, స్వామి ఆశీస్సులు పొందుతాము. గురుగారికి నమస్కారం. నేను గురుగారి చాలా వీడియోలు చూడడం జరిగింది యూట్యూబ్ ద్వారా. ఆయన చెప్పిన సలహాలన్నీ ఆ వీడియోల్లో చూడటం జరిగింది. కానీ ఆ వీడియోలకి మా ఇంట్లో జరిగే సమస్యలకి అంతా ఒకటే ఈక్వల్గా నాకు అనిపించింది. అంటే నాకు నమ్మటానికి చాలా అనిపించింది. నాకు ఆయన వీడియోలు చూసిన తర్వాత ఒక్కొక్క వీడియో చూడటం నాకు ఒక అవగాహన వచ్చింది. ఆ అవగాహనతో స్వామి గారిని ఎలాగైనా కలవాలి, గురువు గారి దగ్గర సలహా తీసుకోవాలి అనే ఆలోచనతో నేను ఉన్నాను. ఇంతలోపల మా బావగారు తిరుపతి కల్లూరు మా చెల్లిని మా బావగారికి ఇవ్వటం జరిగింది. మా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలే మా బావగారి ఇంట్లో కూడా సేమ్ జరుగుతూ ఉన్నాయి. నేను చూసిన వీడియోలన్నిటికీ మా ఇంట్లో జరిగే సమస్యలకి, మా బావగారి ఇంట్లో జరిగే సమస్యలకి రెండు ఒకటిగా ఉండడం వల్ల స్వామి గారు చెప్పిన అనేక వీడియోల్లో చెప్పడం జరిగింది. అదే విధంగానే మా ఇంట్లో సమస్య జరగటం రెండు మాకు కరెక్ట్గా అనిపించింది. అందుకనే స్వామి దగ్గర వచ్చి సలహాలు తీసుకొని ఆయన ఏం చెప్తాడో విని ఆ సలహాలు తీసుకొని మా ఇల్లు బాగు చేసుకోవాలని వచ్చాము. ఇప్పుడు ఇంకా తీసుకోలేదు స్వామి దగ్గర, కానీ ప్రతి వీడియో నేను చూస్తానే ఉన్నాను. స్వామి పెట్టిన వెంటనే చూస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా 3వ తారీఖు ఉచితంగా స్వామి గారు సలహాలు ఇవ్వటం, ప్లాన్లు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రతి వీడియోలో కూడా స్వామి గారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. పాత ఇళ్ళు ఎవరైతే చాలా ఇబ్బంది పడే వారికి నా వంతు సహాయం నేను చేయాలని అనేసి ఆయన చెప్పడం జరిగింది. నేను వినడం కూడా విన్నాను. అందుకోసం ఇవాళ స్వామి దగ్గర ఆశీస్సులు తీసుకోవాలని, ఆయన ప్లాన్లు మేము పొందాలని, ఆయన చెప్పిన సలహాలు తీసుకొని బాగుపడాలని, సంతోషంగా ఉండాలని ఆ స్వామి గారిని వేడుకుంటున్నాం.